బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రంగారెడ్డి జిల్లాలో ఒక ఫామ్ హౌస్లో రేవ్ పార్టీ కలకలం రేపుతుంది. మంచల మండలం లింగంపల్లిలో అర్ధరాత్రి సమయంలో ముజ్రా పార్టీని నిర్వహించారు అక్కడ కొంతమంది. ఇక్కడ 25 మంది అబ్బాయిలు అలాగే 8 మంది అమ్మాయిలతోని రేవ్ పార్టీ జరిగినట్టు తెలుస్తుంది. అనుమతి లేకుండా రేవ్ పార్టీ జరుగుతుండగా మొత్తానికైతే పోలీసులు దాడి చేశారు. దాడుల్లో 2 లక్షల క్యాష్ అలాగే 11 కార్లు స్వాధీనం చేసుకున్నారు. బీఆర్ఎస్కి చెందిన ఒక ఎమ్మెల్సీ కార్ కూడా ఇందులో ఉన్నట్టు గుర్తించారు. సో ఒక్కసారి మనం చూస్తే కనుక ముజ్రా పార్టీ అనంటే కొంతమంది మహిళలు అక్కడ అసభ్యకరంగా డ్యాన్సులు వేస్తుంటారు. కొంచెం తక్కువ దుస్తులను ధరించి డ్యాన్సులు వేస్తుంటారు. అక్కడ మగవారు వారిపై డబ్బును చల్లే ప్రయత్నం చేస్తారు ఆ డ్యాన్సులు వేసే సమయంలో. దాన్ని ముజ్రా పార్టీ అంటారు. అలాంటి ఒక ముజ్రా పార్టీ ప్రస్తుతానికి హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ఇలా ఒక రేవ్ పార్టీ అలాగే ఒక ముజ్రా పార్టీని కండక్ట్ చేశారు. దీన్ని పోలీసులు పసిగట్టి దాడి చేశారు. దాడి చేసిన తర్వాత మొత్తానికైతే 2 లక్షల క్యాష్ అలాగే 11 కార్లు కూడా స్వాధీనం చేసుకున్నట్టు తెలుస్తుంది. ఆ కార్లలో ఒకటి బీఆర్ఎస్కి చెందిన ఒక ఎమ్మెల్సీ స్టిక్కర్తో పాటు ఉన్న ఒక ఇన్నోవా కార్ మనకు ఆ విజువల్స్లో చాలా క్లియర్గా కనిపిస్తుంది. చూడండి, ఒక ఇన్నోవా మెరూన్ కలర్కి సంబంధించిన టొయోటా ఇన్నోవా కార్, దానికి ఎమ్మెల్సీ స్టిక్కరింగ్ ఉంది. అది బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఒక ఎమ్మెల్సీ కార్ అన్నట్టు కూడా తెలుస్తుంది. సో మొత్తం మీద ఈ రేవ్ పార్టీ చూడొచ్చు, అన్ని లగ్జరీ కార్ మోడల్స్ ఉన్నాయి. ఆ కార్స్లో కూడా మనం ఒక్కసారి చూస్తే కనుక BMW కనిపిస్తుంది, అలాగే క్రిస్టా కనిపిస్తుంది. అంటే ఒక హై క్లాస్కి సంబంధించిన ప్రజలు, హై క్లాస్కి సంబంధించిన వ్యక్తులు ఎవరైతే అక్కడ దొరికారో వాళ్ళందరూ కూడా ఒక హై క్లాస్ అఫీషియల్ లెవెల్లో చూడండి. BMW, దాని పక్కనే మర్సిడీస్, అలాగే పెద్ద పెద్ద కార్లు కనిపిస్తున్నాయి. సో డబ్బున్న వాళ్ళు, చాలా డబ్బుతో ఉన్న వాళ్ళంతా ఇది మరి ఈ రేవ్ పార్టీ ఎలా కండక్ట్ చేశారు, అసలు వీళ్ళందరికీ నాయకత్వం వహించింది ఎవరు, ఇదంతా ఆర్గనైజ్ చేసింది ఎవరు? ఒక పక్కన పొలిటికల్గా ఇన్ఫ్లుయెన్స్ ఉన్న స్టిక్కర్స్ ఉన్న కార్ మనం చూడొచ్చు. ఆ విండ్షీల్డ్లో చాలా క్లియర్గా బీఆర్ఎస్కి సంబంధించిన ఆ కండువా కానీ ఆ పాంప్లెంట్ కానీ అవన్నీ ఉన్నాయి. దాంతోపాటు ఎమ్మెల్సీ స్టిక్కరింగ్ ఉంది. సో ఇవన్నీ ఉన్నాయి. సో మీరు ఆలోచించండి, అసలు ఒక 25 మంది మగవాళ్ళు వెళ్ళారు, 8 మంది మహిళలు. మరి ఆ మహిళల్ని ఎక్కడి నుంచి తీసుకొచ్చారు? ఇతర రాష్ట్రాల నుంచి తీసుకొచ్చారా? మన తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన వాళ్ళ? ఆ డబ్బు క్యాష్ దొరికింది. క్యాష్ ఏంటంటే ఆ మహిళలు కొన్ని పాటలకి డ్యాన్సులు వేస్తున్న సమయంలో వీళ్ళకి నచ్చిన మహిళలపై వీళ్ళు డబ్బు చల్లే ప్రయత్నం చేస్తారు. అది ముజ్రా పార్టీ అంటే. ముజ్రా అంటే అది. ఇది ఒకప్పుడు హిస్టరీ ప్రకారం మనం చూసుకుంటే రాజులు ఇలాంటి పనులు చేసేవాళ్ళు. రాజులు రాజ్యాలు ఉన్నప్పుడు ఇలాంటి చర్యలు చేసేవాళ్ళు. అది ఇప్పుడు గోప్యంగా జరుగుతుంది, దానికి పర్మిషన్స్ లేవు. అలాంటి వాటికి పర్మిషన్స్ మన దగ్గర లేవు. అయినా కూడా మొత్తానికైతే ఒక ఫామ్ హౌస్, ఒక సెటప్ పెట్టుకొని ఒక రేవ్ పార్టీ, ఒక ముజ్రా పార్టీని నడిపించారు కొంతమంది. ప్రస్తుతానికి పోలీసులు అయితే మరి మొత్తానికైతే పసిగట్టారు. ఏ రకంగా మరి వాళ్ళకి ఎలా ఇన్ఫర్మేషన్ వచ్చిందో తెలియదు, కానీ వాళ్ళకి ఇన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత అక్కడికి రైడ్ చేయడం జరిగింది. ఆ క్యాష్ అలాగే ఆ 25 మంది వ్యక్తులు అలాగే 8 మంది అమ్మాయిలు ఎవరైతే దీంట్లో ముజ్రా పార్టీలో డ్యాన్సులు వేస్తున్న 8 మంది అమ్మాయిలు ఎవరైతే ఉన్నారో ఆ అమ్మాయిలు కూడా పట్టుకున్నారు. మరి ఆర్గనైజర్స్ని పట్టుకున్నారా? అసలు ఇదంతా కండక్ట్ చేసిన వాళ్ళు ఎవరు? మరి బీఆర్ఎస్కి ఎమ్మెల్సీకి సంబంధించిన ఒక కారు ఉంది అక్కడ. మరి ఆయనకు సంబంధించిన వాళ్ళు ఎవరైనా, ఆయన సాన్నిహితులా లేకపోతే ఆయన పర్సనల్ వెహికలా? అది ఏంటి అసలు మీరేమనుకుంటున్నారు ఇలాంటి ముజ్రా పార్టీల గురించి, వీళ్ళు కండక్ట్ చేసిన దాని గురించి? దీనికి ఎలా సమాధానం ఇవ్వాలి పోలీసులు కానీ, సమాజం కానీ, వ్యవస్థ కానీ ఎలా సమాధానం ఇవ్వాలి? వీళ్ళకి ఏం చేయాలి? ఎలాంటి శిక్షలు వేస్తే ఇలాంటి పనులు చేయడం మానేస్తారు, ఇలాంటి పనులు చేయకుండా ఉంటారు? ఒక్కసారి చూడొచ్చు, ఆ విజువల్స్లో చాలా క్లియర్గా కనిపిస్తుంది. ఆ వైట్ కలర్లో ఉన్నది ఒక పైననేమో ఎమ్మెల్సీకి సంబంధించిన కారు, ఆ మెరూన్ కలర్ ఇన్నోవా క్రిస్టా కారు, ఎమ్మెల్సీ స్టిక్కరింగ్ కూడా ఉంది దానిపై. అలాగే కింద మనం రెండో విజువల్లో మనం చూస్తే కనుక టాటాకు సంబంధించిన కారు, BMW కారు, ఒక ₹1 కోటి కారు, వెనకాల ఇంకో మర్సిడీస్ కారు, ఇలా చాలా కార్లు, కోట్లల్లో లక్షల్లో ఉన్న కార్లు. అంటే అర్థం చేసుకోండి ఏ స్థాయిలో ఉన్న వ్యక్తులు అక్కడ ఉన్నారు, ఏం చేస్తున్నారు. మరి ఆ మహిళలతోని మరి వీళ్ళు ఇంకేదన్నా యాక్టివిటీస్లో కూడా ఇన్వాల్వ్ అయి ఉన్నారా? ఓన్లీ డ్యాన్సులు డబ్బులు చల్లడాలు ఇక్కడికే ఆగిపోయిందా? ఏంటి అసలు? దీనికి సంబంధించి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి పెట్రిషియా ఉంది, పెట్రిషియాతో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. పెట్రిషియా, చెప్పండి, ఆ ఎమ్మెల్సీకి సంబంధించిన కారు అక్కడ కనిపిస్తుంది. ఆ ఎమ్మెల్సీ కానీ ఆ ఎమ్మెల్సీ బంధువులు కానీ ఎవరైనా ఉన్నారా? ఆ ఎమ్మెల్సీదేనా ఆ కారు? 25 మంది
ఈ 8 మంది మహిళలను ఎక్కడి నుంచి తీసుకొచ్చారు? ఈ రాష్ట్రానికి సంబంధించిన వాళ్ళ, వేరే రాష్ట్రాలకు సంబంధించిన వాళ్ళ? అండ్ ఈ డబ్బు 2 లక్షల డబ్బు ఉంది, ఇంకా ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ కూడా ఏమైనా చేశారా ఈ డబ్బు కాకుండా? ఇప్పుడు ప్రస్తుతానికి పోలీసులు ఏమంటున్నారు? ఎస్, ఈ మధ్యకాలంలో హైదరాబాద్ సిటీ అవుట్స్కట్స్లో రేవ్ పార్టీ గబ్బు లేపుతున్న పరిస్థితి. మరోవైపు రంగారెడ్డి జిల్లా ఏదైతే లింగంపల్లి వద్ద కూడా ఒక ఫామ్ హౌస్లో నిన్న రాత్రి రేవ్ పార్టీ జరిగితే ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మరోవైపు దాదాపు 25 మంది యువకులు, 8 మంది మహిళలు, దీంట్లో ప్రధానంగా బీఆర్ఎస్కి సంబంధించిన ఒక ఎమ్మెల్సీ స్టిక్కర్ ఉండడము, దాంతోపాటు కార్యకర్తలు కూడా ఉన్నారని కూడా తెలుస్తుంది. ఈ క్రమంలోనే అక్కడ డ్రగ్స్ సేవించారా, ఇంకేమన్నా ఉన్నాయా, ఇల్లీగల్ యాక్టివిటీస్ అయ్యాయనేది కూడా పోలీసులు వెల్లడించాలి. ఈ క్రమంలో మనం ఆ కార్స్ చూడొచ్చు, చాలా లావిష్ అండ్ ఎక్స్పెన్సివ్ కార్స్. అదే పాటు ఫారెన్ లిక్కర్ కూడా స్వాధీనం చేసుకున్నారు. ఎస్ఓటి పోలీసుల పక్కా ప్రీ ప్లాన్డ్గా వాళ్ళకు వచ్చిన సమాచారం మేరకు కూడా దాడులు చేశారు. ఈ క్రమంలో బీర్ బ్రీజర్స్, ఫారెన్ లిక్కర్ కూడా ప్రస్తుతము దొరికిందని తెలుస్తుంది. దీంట్లో 25 మంది, సగం మంది దాంట్లో ప్రముఖులు ఉన్నారనే సమాచారం, పొలిటీషియన్స్ కూడా ఉన్నారని పూర్తిగా తెలుస్తుంది. ముజ్రా డ్యాన్స్ నవాబులు మొఘల్స్ చేసే టైంలో ఇటువంటిది ఇప్పుడు మోడర్న్ ఇంటర్ప్రిటేషన్స్ చెప్పాలి అని అంటే కూడా మొత్తం మీద మోడర్న్ కల్చర్గా కూడా ఇష్టానుసారంగా సెమీ నూడ్గా వాళ్ళు అర్ధనగ్నంగా కూడా డాన్సులు చేయడము, దాని తర్వాత మందేస్తూ చిందేయడము, మద్యం సేవించడం, ఇష్టానుసారంగా ప్రవర్తించడము. మరోవైపు వీళ్ళంతా కూడా మద్యంతో పాటు ఇంకేదన్నా సేవించారా అనేది కూడా పోలీసులు వెల్లడించాలి. రాత్రంతా కూడా రేవ్ పార్టీ చేసుకోవడం, దీంట్లో ప్రధానంగా స్టిక్కర్ వచ్చేసి ఎమ్మెల్సీ ఎల్ రమణ, కరీంనగర్ నియోజకవర్గము, అతని స్టిక్కర్ కూడా గతంలో ఇచ్చిన తెలంగాణ లెజిస్లేటివ్ కౌన్సిల్ కార్ పార్ స్టిక్కర్ అనేది కూడా ఎప్పుడో ఎక్స్పైర్ అయిపోయింది. దాదాపు 2022లోనే ఎక్స్పైర్ అయిన స్టిక్కర్ని పెట్టుకొని మరి మేము కార్యకర్తలం అంటూ కూడా చలామణి అవ్వడము, అందరినీ బెదిరించడం, ఇటువంటివి తరచూ జరుగుతున్నాయి. అదే కాకుండా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నేతలు కూడా దాంట్లో ఇన్వాల్వ్ అయ్యారు, దాంట్లో ప్రముఖులు ఉన్నారంటూ కూడా సమాచారం వస్తుంది. దాదాపు డబ్బు చూస్తే కూడా 2 లక్షల పైన లిక్విడ్ క్యాష్ దొరకడం, ఆన్లైన్ ట్రాన్సాక్షన్ ఎవరెవరికి చేశారు, ఈ అమ్మాయిలు కూడా పక్క రాష్ట్రపు అమ్మాయిలను కూడా తెలుస్తుంది. వీళ్ళందరినీ కూడా అదుపులోకి తీసుకొని పోలీసులు విచారిస్తున్నారు. మరి దీంట్లో ఈ రేవ్ పార్టీలో ఇంకా ఏమేం జరిగాయి, ఎందుకంటే ఆల్రెడీ మద్యం బాటిల్ అంతా కూడా స్వాధీనం చేసుకున్నారు, దాంట్లో ఫారెన్ లిక్కర్ ఉంది. ఈ మహిళలని ఎక్కడి నుంచి తీసుకొచ్చారు, మరోవైపు దీంట్లో ఇంకేదైనా డ్రగ్స్ కోణం ఏదైనా ఉందా అని కూడా పోలీసులు అయితే దర్యాప్తు చేస్తున్నారు. రేవ్ పార్టీ అంటే ఎప్పుడో వీకెండ్స్లో జరుగుతుండే, కానీ ఇప్పుడు మాత్రము వీక్ డేస్లో కూడా సిటీ అవుట్